హాయ్ ఎవరివన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి 30, 35, 40, 45 ఉన్నామో లేదో అని తెలియదు. మనం అంటే ఎవరండి? ఆడవాళ్ళం అనమాట. ఈ స్టేజ్లో ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఫ్యామిలీ బర్డెన్స్ కానివ్వండి, వర్క్ ప్రెజర్స్ ఎక్కువ అవడం కానివ్వండి, పిల్లల కెరీర్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు, డిప్రెస్ అవుతూ ఉంటారు, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు, ఇరిటేట్ అవుతూ ఉంటారు లేడీస్ కామన్గా ఈ ఏజ్లో అనమాట. బట్ అసలు మనం ఉన్నామా లేదా అని మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఏంటి, మనం ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని. అలా కాకుండా ఈ స్టేజ్ని కూడా మనం చాలా హ్యాపీగా లీడ్ చేసుకోవాలంటే మనం ఫాలో అయ్యే టిప్స్ ఏంటి, అసలు మనం ఉన్నామా లేదా అని మనం తెలుసుకోవడం ఏంటి, మనం ఉన్నాము అని చెప్పేసి మనం ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను అండి. అండ్ ఇవాళ సండే కాబట్టి నా క్లయింట్స్ కూడా రాదు, నేను ఇంట్లో వ్లాగ్స్ చేసుకుంటూ ఈ వీడియో చేస్తాను, అందరూ ఫాలో అవ్వండి. ఓకే, సండే కదా చికెన్ తీసుకొచ్చాము. చికెన్ అనేది మనం సండే ఎందుకు చేసుకుంటామండి, ఒకప్పుడు అంటే సండే అంటే సండే లాగానే చక్కగా హాలిడే చికెన్ చేసుకోవాలి, తినాలి, ఫ్యామిలీ అంతా కూర్చొని అని చెప్పేసి అనుకునే వాళ్ళం. అసలు ఇప్పుడు ఆ టైం కూడా లేదు. ఎప్పుడంటే అప్పుడు తెచ్చేసుకుంటున్నాం, కాబట్టి ఆటనే పెట్టేసుకుంటున్నాం అనమాట. సండే అయినా కూడా ఆడవాళ్ళకి వంట అయితే తప్పదు, చేయాలి. చేసుకోకపోతే ఎలా, పిల్లలు పెట్టుకోవాలి, ఫ్యామిలీకి పెట్టుకోవాలి కదా. అలా కాదు నేను అనేది. సండే అని చికెన్ అనేది పేరే అండి. ఇప్పుడు ఏ టైంలో తినాలన్నా అందరూ తినేస్తూనే ఉన్నారు, అవునా. నేనైతే డైరెక్ట్గా ఇలా కలిపేస్తాను. కొంతమంది ఏంటంటే కుక్కర్ పెట్టేసి డైరెక్ట్గా చికెన్ దాంట్లో వేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తారు. నేనైతే దీంట్లో మిక్స్ చేస్తాను అనమాట అన్నీ. కొంతమంది చాలా మంది అనమాట చికెన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మసాలాలు అవన్నీ ముందు అప్పటికప్పుడు పట్టేసుకుంటారు అనమాట. ఆ రోజు నేనైతే నాకు అలా కుదరదు కాబట్టి నేనైతే అల్లం పేస్ట్ ఇదంతా ముందే పట్టేసుకుంటాను. పట్టేసుకుని నాకు ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా కూడా నేను రెడీగా వేసేస్తాను. అప్పటికప్పుడు అన్నీ పట్టి రెడీ చేసుకోని అంటే కుదరదు కదా అందరికీ. అందుకని నేనైతే అల్లం పేస్ట్ ముందే పట్టేసుకొని రెడీగా పెట్టుకుంటాను. చికెన్ తీసుకురాగానే రెడీ అయిపోతుంది అనమాట నాకు. ఓకే, అండ్ నిమ్మకాయ చికెన్లో అందరూ ముందు పిండరు, నేనైతే ముందే పిండేస్తాను అనమాట. అండ్ పెరుగు, నేనైతే ఇలా డైరెక్ట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసి ఆయిల్ పెట్టేసి ఆయిల్లో కొంచెం మసాలా దినుసులు అవన్నీ వేసేసి ఇలా డైరెక్ట్గా చికెన్ వేసేస్తాను అనమాట. ఇదండి ఈ టైంలో ఏంటంటే ఆడవాళ్ళు ఇప్పటికైనా సరే 360 రోజులు వంటలు అవన్నీ చేసుకోవాల్సింది అనమాట. అది కాదనమాట అసలు ఇక్కడ ఏంటంటే మ్యాటరు, ఎంత చేసినా ఏం చేసినా కూడా ఆడవాళ్ళకి ఒక అప్రిషియేషన్ కానీ ఒక థ్యాంక్నెస్ కానీ ఎక్కడి నుంచి కూడా రాదనమాట. అది వర్కింగ్ ఉమెన్స్ అవనివ్వండి, హౌస్ వైఫ్ అవనివ్వండి, ఎవరైనా సరే మనమేమి వాటిని ఎక్స్పెక్ట్ చేయం. బట్ ఈ ఏజ్లో అనమాట, అంత ముందు వరకు కొంచెం బాగానే ఉంటుంది. ఏంటంటే ఈ టైంలో హస్బెండ్ బిజీ అవుతారు, మనము బిజీ అవుతాము పిల్లల వలన. దానివల్ల ఏంటంటే ఎవరి పనులు వాళ్ళకే సరిపోతాయి అనమాట. దానివల్ల ఏంటంటే ఎంత పని చేసినా ఏం చేసినా కూడా థ్యాంక్ఫుల్నెస్ ఉండదు, అప్రిషియేట్ ఉండదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాము. ఓకే, ఇంకా మనకేంటంటే ఈ టైంలో అసలు ఇంట్లో పనంతా మనమే చేస్తున్నాము, మొత్తం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని మనమే చూస్తున్నాం అని రోజు అయితే ఆడవాళ్ళం అందరం అయితే కూడతామండి. ఎందుకు అంటే నిజంగా పని ఎక్కువైపోతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనకి ఈ స్టేజ్లో ఎక్కువైపోతాయి అనమాట. అందువల్ల కంపల్సరీ అమ్మ అసలు ఇంట్లో పనంతా నేనే చేస్తాను, ఫ్యామిలీ అంతా నేనే మోసేస్తాను, మొత్తం సమస్తం మనమే చూస్తున్నాం అని చెప్పేసి ఆడవాళ్ళ మీద అందరం అనేసుకుంటాం, అవునా. బట్ ఏంటంటే మనం చేసేది ఫ్యామిలీ కోసమే, అది తెలుసు. బట్ మనం చెప్పినట్లుగా మనం ఎక్స్పెక్ట్ చేసేది అప్రిషియేషన్ అనమాట. అదైతే మాత్రం ఎవరు చూడకండి, ఎవరు ఇవ్వరు కూడా మనకి ఈ టైంలో. ఎందుకంటే ఎంతసేపు మన గురించే మనం చెప్తాం, కానీ మనతో పాటు మన హస్బెండ్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా అదే స్టేజ్ కదా, వాళ్ళకి వర్క్ ప్రెజర్ ఎక్కువైపోతాయి, ఫ్యామిలీని పోషించాలి, బట్ పిల్లలకి అన్నీ చూడాలి, ఇవి కూడా వాళ్ళకు ఉంటాయి అనమాట. వాళ్ళని వచ్చేసి నన్ను పొగుడు, నా కూరలు బాగున్నాయి అని చెప్పంటే వాళ్ళు ఎక్కడ చేస్తారండి, వాళ్ళ ప్రెజర్లో వాళ్ళు పడిపోతుంటారు. ఇది కూడా కొంచెం మనం అర్థం చేసుకోవాలి. బట్ అర్థం చేసుకోమన్నమాట. మొత్తం ఫ్యామిలీ మొత్తం నేనే నడిపేస్తున్నాను, పిల్లలు మొత్తం నేనే చూసుకున్నాను, అసలు నేను లేకపోతే ఫ్యామిలీ ఏమైపోతుందో ఎలా అని చెప్పేసి పోయి కొడుతుంటాము. అలా అయితే ఏమీ చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ టైంలో ఎక్కువ రిజెక్షన్స్ కూడా ఫేస్ చేయాలండి. మనం రిజెక్షన్స్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కిడ్స్ అనేది మనకి ఒక 20 yearsలో మ్యారేజ్ అయ్యేది అనుకోండి ఆడవాళ్ళకి, మనకి 30, 35 అలా వచ్చేసరికి పిల్లలు టీనేజ్కి వస్తారు, అవునా. ఫెబర్టీ స్టేజ్లో ఉంటారు. అండ్ 30sలో కనుక పిల్లలు పుట్టారనుకోండి, చిన్న పిల్లలు ఉంటారనమాట. ఇక్కడ 2 స్టేజ్లో మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు టీనేజ్లో ఉన్న పిల్లలకు మనం అయితే రిజెక్షన్ ఫేస్ చేయాలన్నమాట పేరెంట్స్ అనేది. ఎందుకు అంటే
అసలు టీనేజ్ పిల్లలు ఎలా ఉంటారంటే ముఖ్యంగా మగ పిల్లలండి నిజంగా తల్లి అంటే పురుగుని తీసారంటే తీసేస్తారట, పిచ్చి కొట్లు కొట్టబుద్ది అయితే వాళ్ళనైతే. అసలు ఆ టీనేజ్ మగ పిల్లలు ఎలా ఉంటారంటే అసలు తల్లి అంటే లెక్క లేకుండా, పేరెంట్స్ అంటే లెక్క లేకుండా ఎక్కువ ఎదురు చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. రిజెక్షన్ అనమాట మదర్కి. అసలు ఏంటి నా పిల్లలు ఇలా ఎదురు చెప్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎక్కువ అనుకుంటూ ఉంటాము. అండ్ 30sలో పిల్లలు పుడితే చిన్న పిల్లలు ఉంటారు అనమాట. వాళ్ళని చూసేసరికి 30sలో అంటే మనం ఏంటండి పిల్లలు చిన్నగా ఉంటారు, ఎక్కువ వర్క్స్ అనేది ఎక్కువ ఉంటాయన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్కువగా వేరే వర్కర్స్కి అప్పచెప్పడం కానివ్వండి, పిల్లల్ని టీవీకి అలవాటు చేయడం కానివ్వండి, ఫోన్స్కి అడిక్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ మనమే చేస్తూ ఉంటాం పేరెంట్స్ని కూడా అనమాట. ఇలా 2 స్టేజ్ల్లో కూడా లేడీస్ అనేది సఫర్ అనేది ఎక్కువ ఫేస్ చేయాల్సిందే అండి. ఎక్కువ ఏంటంటే రిజెక్షన్ అనేది మనం ఈ టైంలో కూడా చూసుకోవాల్సిందే అనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టైంలో ఎక్కువగా లోన్లీగా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. పిల్లలు స్కూల్స్కి కాలేజీకి వెళ్ళడం కానివ్వండి, హస్బెండ్ బయటకు వెళ్ళడం కానివ్వండి, ఇంక ఈ టైంలో లేడీస్ అందరూ ఫేస్ చేయాల్సింది అనమాట. ఈ టైంలో ఏం జరుగుతుందంటే ఎక్కువగా లోన్లీగా ఫీల్ అయ్యి కొంతమంది ఎక్కువ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు కొన్నిటికి అనమాట. ఆ డిస్ట్రాక్షన్స్ అనేది మంచిగా ఉంటే పర్లేదు. ఇప్పుడు లేడీస్ ఏం చేస్తారండి, ఖాళీగా ఉండి ఫోన్లో టైం పాస్ చేయడము, టీవీలు చూడటము, లేకపోతే వేరే ఫ్రెండ్స్ని కోరుకోవడము, అంటే లైక్ సేమ్ జెండర్ ఫ్రెండ్స్ అయితే ఓకే అనమాట. లేడీస్ ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఏంటంటే ఫోన్లకు అలవాటు పడిపోయి వేరే వేరే అటాచ్మెంట్లు కావాలని కోరుకుంటూ ఉంటారు, టైం పాస్ కావాలనుకోని అనమాట. బట్ అవి కూడా వాళ్ళ లైఫ్ మీద చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాయండి. అండ్ మనం అనుకుంటాము లేడీస్ కదా, లేడీస్ అయితే మంచిగానే దొరుకుతారు కదా అంటే, లేడీస్ కూడా ఎలా ఉంటారంటే కొంతమంది అసలు మీరేంటి, మీరు ఇంతేనా, నీ లైఫ్ ఇంతేనా, నువ్వు ఇంట్లోనే ఉండిపోతావా, ఇంకా నీకు బయట చక్కగా ఇంత టాలెంట్ ఉంది కదా, నీకు అన్నీ తెలుసు కదా, బయట తిరగచ్చు కదా, బయట ఎంజాయ్ చేయొచ్చు కదా, ఇంకేమైనా బయట వర్క్ స్టార్ట్ చేయొచ్చు కదా, ఇలా చెప్పే లేడీస్ కూడా చాలామంది ఉంటారన్నమాట. బట్ అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకి అలాంటి ఫ్రెండ్స్ని మనం దూరంగానే పెట్టాలండి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పేసి పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళు మన ఇంటికి రావడము, వాళ్ళు ఏదో మనం చెప్పేయడము, ఎందుకు ఇంట్లోనే ఉండిపోతున్నావు, బావిలో కప్పలాగా ఉండిపోతావా, 4 గోడల మధ్య ఉండిపోతావా అని చెప్పేసి ఇలా చెప్పేవాళ్ళు కూడా చాలా మందే ఉంటారనమాట. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువగా కొంతమంది వాళ్ళ మాట వినేవాళ్ళు కూడా ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నామని చెప్పేసి ఎక్కువగా వాళ్ళ మాటలకి ఎడిక్ట్ అయిపోయి కూడా ఉంటారు. దానివల్ల కూడా ఫ్యామిలీస్ అనేది సఫర్ అవుతూ ఉంటాయి అనమాట. అందువల్ల లేడీస్ అయినా సరే ఫ్రెండ్షిప్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టం లేదు ఫ్రెండ్షిప్ చేయడం, వేరే వాళ్ళతో, ఆడవాళ్ళతో అయినా పక్కన వాళ్ళతో మాట్లాడటం కూడా. అలాంటప్పుడు మనం వినాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఫోన్లే ఏం చేస్తారులే వాళ్ళు ఫ్రెండ్షిప్ కోసం చేస్తున్నారని అలా అర్థం చేసుకోకూడదు. వాళ్ళకి ఇష్టం లేదన్నప్పుడు మనం వాళ్ళ మాట వినాలన్నమాట. ఇలా ఫ్రెండ్షిప్లో కూడా ఆడవాళ్ళే కదా, కరెక్టే కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉండకూడదండి. నువ్వేంటి అసలు నేను చూడు ఎంత ఎంజాయ్ చేస్తానో లైఫ్ని, ఎంత బాగా డీల్ చేస్తానని చెప్పేసి చెప్తూ ఉంటారు. మన ఇంట్లో పరిస్థితులను బట్టి మనం ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే మొత్తం వర్క్ అంతా చేసుకోవాలి. అందరు ఫ్యామిలీస్లో బయటకు వెళ్ళి వర్క్ చేసుకోవడం అన్నీ ఇష్టపడరు కదా. మన ఫ్యామిలీస్ బట్టి మనం నడుచుకోవాలి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి మనల్ని బట్టి. అసలు నువ్వు ఎందుకు ఇంట్లోనే ఉండిపోయావు, అసలు నేను ఎంత ఎంజాయ్ చేస్తాను, బయట తిరుగుతున్నాను, బయట వర్క్ చేసుకున్నాను, నువ్వు ఇంతే ఆగిపోతావు, ఇంట్లోనే ఉండిపోతావు, ఇలా కూడా చెప్తూ ఉంటారండి ఈ స్టేజ్లో మనం అలాంటి మాటలు పడిపోకుండా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అనేది లైఫ్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే. ఇంకా చికెన్ వేసేద్దామండి. ఓకే, చికెన్ అయితే రెడీ అవుతుంది. సండే కదా, సండే అయితే మాత్రం నేను ఇంట్లో ఎక్కడెక్కడ అన్నీ తీసి మిషన్ అయితే వేస్తానండి. మిగతా రోజుల్లో అయితే వర్కర్ చూసుకుంటుంది. ఈరోజు నేను ఎక్కువ అన్నీ వేసేస్తాను అనమాట. అండ్ మన లేడీస్ ఏంటంటే ఇంకా ఎదుర్కొనే రిజెక్షన్స్ ఏంటంటే హస్బెండ్ నుంచి అనమాట. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే ఈ టైంలో మామూలుగా 30s, 40s, 45 మధ్యలో ఏంటంటే ఎక్కువగా బాగా బరువు పెరిగిపోవడం, లేడీసు పిగ్మెంటేషను అండ్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం. అవునా? బట్ ఏంటంటే మనతో పాటు వాళ్ళు పెరుగుతారు, వాళ్ళు ఏమీ హ్యాండ్సమ్గా ఏమి ఉండరు. కాకపోతే లేడీస్ని అంటూ ఉంటారనమాట. బట్ ఏంటి అంత లావైపోతున్నావు, ఎంత స్లిమ్గా ఉండేదానివి, ఎంత చక్కగా ఉండేదాను అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు. రిజెక్షన్ అనమాట. అలా అని చెప్పేసి మనం పక్కన ఉంటేనే, అందరూ కాదండి కొంతమంది అనమాట, అది వాళ్ళకే వర్తిస్తుంది అనమాట. లేడీస్ ఎవరైనా వేరే లేడీస్ వెళ్తుంటే వాళ్ళు కూడా ఏం సన్నగా ఉంటారు, ఇంత లావుగా ఉంటాయి, పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని వాళ్ళని చూడటం అనమాట.
రిజెక్షన్, ఇవన్నీ రిజెక్షన్ అనమాట. ఇవన్నీ మనం ఈ టైంలో ఫేస్ చేయాల్సిందే అనమాట. భార్య పక్కన ఉండగానే వేరే వాళ్ళకి సైడ్ కొట్టే మగవాళ్ళు, వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకునే మగవాళ్ళు, ఇవన్నీ ఏంటంటే ఆడవాళ్ళు ఫేస్ చేయాలి, రిజెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా ఈ స్టేజ్లోనే ఆడవాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారండి ప్రెజర్. మరి ఇన్ని ప్రెజర్లు, ఇన్ని ఒత్తిడిలో వాళ్ళు ఎక్కడే హ్యాపీగా ఉంటారు, ఎక్కువ స్ట్రెస్సే ఫీల్ అవుతూ ఉంటారు కదా. పిల్లలు చూస్తేనేమో టీనేజ్ పిల్లలు వచ్చేసరికి పేరెంట్స్ని బ్లేమ్ చేయడము, తక్కువ చేయడము, అసలు మీకేం తెలీదు మాకే తెలుసు అని చెప్పేసి టీనేజ్ పిల్లలు ఇసుక్కుంటూ ఉంటారు తల్లుల్ని ఎక్కువగా. అండ్ చిన్నపిల్లలు ఉంటేనే వాళ్ళతో తల్లులు పడలేక ఎక్కువ డిప్రెస్ అవుతూ ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు, టైం సెట్ కాక అనమాట. ఇవన్నీ కూడా ఈ స్టేజ్లో ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట చాలామంది. ఇవన్నీ కూడా ఆడవాళ్ళు ఫేస్ చేసే పీరియడ్ కూడా ఈ టైం అనమాట. దీనివల్ల వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎక్కువ ఒత్తిడికి లోనైపోయి వెయిట్ పెరిగిపోవడము, పిగ్మెంటేషన్ రావడము, ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటారు అనమాట. మరి ఎక్కడి నుంచి వస్తుంది గ్లామరు? ఇప్పుడు మనతో పాటు వాళ్ళు ఉంటారు మగవాళ్ళు, అవునా? బట్ ఏంటంటే వాళ్ళు ఏదో స్లిమ్గా ఉన్నట్లు, అందంగా ఉన్నట్లు భార్యలు అనమాట. ఏంటి లావైపోతున్నావు, ఏంటి గ్లామర్ అంతా తగ్గిపోతుంది, ఇలా అని చెప్పేసి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అవునా? బట్ వాళ్ళు ఏమీ అందంగా ఉండరు, వాళ్ళు కూడా లావైపోతారు, వాళ్ళకు కూడా పొట్టలు చేస్తాయి అనమాట. ఇవన్నీ వాళ్ళు పట్టించుకోకుండా అంతసేపటికి ఆడవాళ్ళని, భార్యల్ని తక్కువగా చేసి రిజెక్షన్ అనమాట. ఈ రిజెక్షన్ స్టేజ్ని తట్టుకోలేక ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు అనమాట లేడీస్ అందరూ కూడా. బట్ ఏంటి అంటే ఏది వచ్చినా కూడా అవన్నీ తీసుకోవాలి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి, వాళ్ళు అలానే అంటారులే అని చెప్పేసి. అండ్ ఇవన్నీ తట్టుకోలేక అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువగా బయట ఫ్రెండ్స్ని అలవాటు చేసుకుంటారు. సేమ్ జెండర్ అయితే ఒక ప్రాబ్లం, ఆపోజిట్ జెండర్ అయితే ఇంకో ప్రాబ్లం అంట. ఇవన్నీ కూడా ఈ టైంలోనే ఎక్కువ, ఈ స్టేజ్లోనే ఇవన్నీ చూడాల్సి వస్తుంది లేడీస్ కూడా. అందువల్ల ఈ స్టేజ్లో కూడా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు, స్ట్రగుల్ అవుతూ ఉంటారు, డిప్రెస్ అయిపోతూ ఉంటారు లేడీస్ అందరూ. ఇలా ఆడవాళ్ళకి లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా పనులు అయితే ఉంటూనే ఉంటాయండి. చేసుకోవాలి, లేడీస్ చేసుకోవాలి. ఎంత చదువుకున్నా, ఎంత జాబులు చేసుకున్నా కూడా ఆడవాళ్ళు వర్క్స్ అయితే చేసుకుంటూనే ఉండాలన్నమాట. బట్ ఏంటి అంటే ఇంక ఇదేనా లైఫ్, ఇదేనా జీవితము, ఇంక ఇంతేనా నా లైఫ్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట యాక్చువల్గా. బట్ కొంతమంది ఇంట్లో పనులు చేసుకుంటూ, బిజినెస్లు చేసుకుంటూ కష్టపడే ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ బిజినెస్లో చేసుకోవాల్సిన లేదండి, హౌస్ వైఫ్ కూడా చాలానే పనులు ఉంటాయన్నమాట. వాళ్ళు కూడా సేమ్ ఇంట్లోనే చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పెద్దవాళ్ళంటే అత్తమామని చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. వాళ్ళకు కూడా వాళ్ళకుండే పనులు ఉంటాయి అనమాట. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు అయితే ఎక్కడెక్కడ వదిలేసి, పిల్లల్ని వదిలేసి, హస్బెండ్ వదిలేసి బయట తిరిగే ఆడవాళ్ళు అనమాట. అంటే అమ్మో మా వల్ల కాదు, అసలు ఇంట్లో మేము చేయలేమని చెప్పేసి అలా వదిలేసి ఆడవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అనమాట. ఇలా చాలామంది ఉంటూ ఉంటారండి ఆడవాళ్ళు కూడా. బట్ ఏంటంటే ఈ స్టేజ్లో అనమాట అసలు ఈ బట్టలను పడలేక, ఇవన్నీ ఫేస్ చేయలేక, ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ అనమాట. బట్ ఏదైనా కూడా అండి ఈ స్టేజ్ అనేది మనం తీసుకోవాలి, యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, డబ్బులు సంపాదిస్తున్నాం కదా అని చెప్పేసి అన్నీ చేసుకోకుండా కూడా కుదరదు. ఆడవాళ్ళకి ఎంత ఇన్కమ్ గెయిన్ చేసినా కూడా మినిమం చేయాల్సిన పనులు అయితే, రెస్పాన్సిబిలిటీస్ ఆడవాళ్ళు చేయాల్సింది ఎవరైనా సరే. అవన్నీ కూడా ఆడవాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట. ఏంటి నేను ఇంత సంపాదిస్తున్నాను, ఇంట్లో ఇవన్నీ పనులు చేయాలా ఇలా అని చెప్పేసి అనుకోకూడదండి. ఎందుకు అంటే మనం ఎంత వర్కర్స్ని పెట్టుకున్నా, ఎంత వేరే వాళ్ళ మీదకి వదిలేసినా కూడా పిల్లల రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకోవాల్సిందే కదా. అది ఏ ఆడవాళ్ళకి, ఏ తల్లులకు కూడా తప్పదనమాట. అందువల్ల మనం అన్నీ యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే. మనమే మోటివేట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంత పని చేస్తున్నాము, అంత పని చేస్తున్నాం అని చెప్పేసి మనకి ఎవరన్నా మెడల్స్ ఇస్తారా? ఎవరు ఇవ్వరు కదా. బట్ ఏంటంటే మనం ఒక విధంగా హస్బెండ్ ఏమంటారు, మీరు చేసేది ఎవరి కోసం, మీ పిల్లల కోసమే కదా, మీ ఫ్యామిలీ కోసమే కదా, నీ స్వార్థం లేకుండా ఏమైనా చేస్తున్నావా అని చెప్పేసి ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు అనమాట. కొంతమంది అత్తగారుల బాధ్యత హస్బెండ్ తీసుకుంటారు అనమాట. అంటే అత్తగారులనే బెటర్, కొంచెం ఏమి అనరు. హస్బెండ్ వచ్చేసరికి చేయకపోతే ఎలా, నీకు తిండి తినట్లేదా, ఇంట్లో నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు, ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే హస్బెండ్ కూడా ఉంటారు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఇన్కమ్ మనమే సంపాదించాలి, ఇల్లుని మనమే పోషించాలి, అయినా సరే మాటలు కూడా మనమే పడాలి. ఇలా ఫేస్ చేసే ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. ఇవన్నీ కూడా ఫేస్ చేసుకుని ఆడవాళ్ళు ఏంటి ఇదేనా లైఫ్, ఎందుకు ఈ లైఫ్, నా ఏజ్ అంతా అయిపోతుంది, అంతా వేస్ట్ అయిపోతుంది నాకు అని చెప్పేసి చాలా సఫర్ అవుతూ ఉంటున్నారు అనమాట. బట్ ఏదేమైనా కూడా అండి ఆడవాళ్ళు కోరుకునేది ఏంటంటే ఒక అప్రిషియేషన్, ఒక థ్యాంక్ఫుల్నెస్ అనమాట. అది ఇవ్వండి మగవాళ్ళు. అది ఇవ్వకుండా ఎవరి కోసం చేస్తున్నావు, చేయాలి కదా, ఎంత చేస్తున్నారండి, ఫ్యామిలీకి చేస్తున్నారు, పిల్లలకి చేస్తున్నారు, అవునా. బట్ ఏం చేసినా కూడా
అది ఫ్యామిలీ మీద ఇష్టంతోనే పిల్లల మీద ఇష్టంతోనే చేస్తూ ఉంటారనమాట. బట్ ఆడవాళ్ళు ఫీల్ అయ్యేది మీ థ్యాంక్ఫుల్, మీ అప్రిషియేషన్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది చెప్పాను కదా, చెప్పుడు మాటలు వినేసి ఎక్కువ ఫ్రెండ్షిప్లు చేసుకోవడం. సేమ్ జెండర్తో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆపోజిట్ జెండర్తో ఒక ప్రాబ్లం ఉంటుంది అనమాట. అలా కాకుండా కొంచెం మనని ఇవాళ రేపు మంచి ఫ్రెండ్స్ ఎవరు ఉంటారండి? అందరూ ఏంటి ఇంట్లోనే ఉండిపోతున్నావా, 4 గోడల మధ్య ఉండిపోతున్నావా, బయటికి రావచ్చు కదా, మాతో తిరగవచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆడవాళ్ళే పాడు చేసే ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ ఆడవాళ్ళు కూడా ఖాళీగా ఉంటున్నాం కదా, బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి పిల్లలు బయటికి స్కూల్స్కి వెళ్ళినా, హస్బెండ్ వర్క్ చేసుకున్నా కూడా టైంపాస్ కోసం వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకొని ఫ్యామిలీస్ని సఫర్ చేసుకునే ఆడవాళ్ళు కూడా ఉంటున్నారండి. బట్ దానివల్ల మీకు నష్టమే జరుగుతుంది కానీ లాభం అయితే ఎప్పటికీ జరగదు అనమాట. ఎందుకు అంటే వేరే వాళ్ళు కూడా ఎవరు చూడరండి. ఒక 1 year 1.5 year అవగానే మీరే వాళ్ళకి తిండి పెట్టాల్సి వస్తుంది, మీ డబ్బులన్నీ వాళ్ళే తీసుకుపోతారు. ఇలా కూడా చాలామంది ఫేస్ చేసిన వాళ్ళే ఉన్నారనమాట. ఎవరిని నమ్మకండి. మీరు ఖాళీగా ఉంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు అని చెప్పేసి ఈ టైంలో చాలామంది ఆడవాళ్ళ రూపంలో కానివ్వండి, వేరే వాళ్ళ రూపంలో కానివ్వండి, ఆడవాళ్ళని పాడు చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు అనమాట. ఈ టైంలోనే ఎక్కువ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. అట్రాక్షన్స్కి లోనే మీరు అట్రాక్షన్స్కి లోనే డిస్ట్రాక్ట్ అవుతారా, లేకపోతే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కాపాడుకుంటారా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఓకే. ఇలా లేడీస్ని ఎవరైనా సరే చాలామంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారండి, తక్కువ చేసి చూస్తూ ఉంటారు. ఎంత చేసినా ఏం చేసినా కూడా దానివల్ల ఎక్కువ లేడీస్ అనేది సఫర్ అవుతూ ఉంటారనమాట. బట్ ఏంటంటే మనమేంటో మనకు తెలుసు, మన టాలెంట్ ఏంటో మనకు తెలుసు, మనం ఫ్యామిలీకి ఎంత చేస్తున్నామో ఏం చేస్తున్నామో అవన్నీ మనకు తెలుసు. అలాంటప్పుడు ఎవరేమన్నా కూడా మనం పట్టించుకోకూడదు అనమాట. మన పని మనం చేసుకుంటూనే పోవాలి. చెప్పాను కదా ముందు, మనం రిజెక్షన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉండాలన్నమాట. రిజెక్షన్స్ అంటే చెప్పాను కదా, పిల్లలు టీనేజ్ పిల్లలు అయితే కనుక తల్లిని లెక్క చేయకుండా ఉండటం, ఇలాంటివన్నీ. హస్బెండ్లు అయితే మాత్రం ఏంటి లావ్ అయిపోతున్నావు, ఏంటి గ్లామర్ తగ్గిపోతుంది, ఇలాంటివన్నీ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారన్నమాట. బట్ మనం చేసే పనులు వాళ్ళకి తెలుసు, అవునా? బట్ మనం ఏమేమి వర్క్ చేస్తున్నాము, ఫ్యామిలీకి ఏ సాక్రిఫైస్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనకు తెలుసు అనమాట. వాళ్ళు ఎంత క్రిటిసైజ్ చేసినా కూడా మీరు ధైర్యంగా నిలబడాలి ఆడవాళ్ళు. అంతేగాని వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని చెప్పేసి తినకుండా ఉన్నాం అనుకోండి, వీకైపోయేది మనమే కదా. వాళ్ళే వచ్చి మనకు వంటలు చేయరు కదా, మనమే చేసుకోవాలి కదా ఏది వచ్చినా కూడా. అందుకని దేనికి కూడా డిసప్పాయింట్ అవ్వకండి. మనం ఏంటో మనం తెలుసుకోండి. ఇప్పుడు మనం ఏమైనా ఖాళీగా కూర్చుంటున్నామా, ఊరికే బాగా తినేసి ఇంట్లో ఏం చేయకుండా బాడీ పెంచేస్తున్నామా? కాదు కదా. మనం మన పనులు చేసుకుంటేనే మనం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కానివ్వండి, లేడీస్ లేకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, సిఎస్ల వల్ల కానివ్వండి, ఇలా బాడీ అనేది వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, అవునా? అంతేగాని వాళ్ళు అలా అన్నారని చెప్పేసి తినకుండా నేను బాగా వెయిట్ అయిపోతున్నాను, మా ఇంట్లో మా హస్బెండ్కి నచ్చట్లేదు, నా గ్లామర్ తగ్గిపోతుంది అని చెప్పేసి ఇలా మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకొని డైటింగ్లు చేయడం అలాంటివన్నీ చేయకండి. మీరు తింటేనే కదా ఫ్యామిలీని చూసుకోగలగాలి, మీరు స్ట్రాంగ్గా ఉంటేనే కదా. అంతేగాని ఎవరి మాటలకి క్రిటిసైజ్ అవ్వకండి. అనేవాళ్ళు అలానే అంటూ ఉంటారనమాట. బట్ ఇవన్నీ పట్టించుకున్నారనుకోండి, మీరంటూ అసలు ఏది చేయలేరు, పిల్లల్ని చూసుకోలేరు, నీరసం వచ్చి పడిపోతూ ఉంటారనమాట. క్రిటిసైజింగ్ మాటలను అసలు పట్టించుకోకండి ఎవరు కూడా. బట్ ఏంటి అంటే ఇంకా చాలామంది లేడీస్ అనమాట, ఇంకా అండి చెప్తున్నాను కదా, నేను కూడా ఫ్యామిలీని చూసుకున్నాకే నేను చూసుకుంటాను, వాళ్ళు తిన్నాకే నేను తింటాను, ఇలా అని కూడా ఉంటూ ఉంటారు. అలా ఏమీ అనుకోకండి. ఎందుకంటే మగవాళ్ళు కొంచెం లేట్ అయినా కూడా బయట అయినా ఏదో ఒకటి తినేస్తారనమాట. ఆడవాళ్ళు ఏంటంటే అంటే ఈ రోజుల్లో లేరు, బట్ ఉంటే మాత్రం నేను చెప్తున్నాను అనమాట, వాళ్ళ కోసం ఎదురు చూడకుండా మీ హెల్త్ని మీరు కాపాడుకోండి, మీరు స్ట్రాంగ్గా ఉండండి. క్రిటిసైజ్ చేసే వాళ్ళు అలానే ఉంటూ ఉంటారనమాట. అండ్ ఎవరేమన్నా కూడా వాళ్ళ మాటలు అసలు ఎప్పటికీ మీరు పట్టించుకోకండి. 3 పాయింట్స్ అండి. క్రిటిసైజ్ చేస్తుంటారు, బ్యాడ్ రిలేషన్షిప్స్, బ్యాడ్ ఫ్రెండ్షిప్ని దూరంగా పెట్టండి, మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. అందరూ డిస్ట్రాక్ట్ చేయాలని చూస్తారు. ఈ టైంలో ఏంటంటే లోన్లీనెస్ అనేది ఎక్కువ ఫీల్ అవటం వల్ల ఎక్కువ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. అది సేమ్ జెండర్ అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది, అండ్ ఆపోజిట్ జెండర్ అయితే ఇంకో ప్రాబ్లం ఉంటుంది అనమాట. సేమ్ జెండర్ అయితే ఏమవుతుంది, ఏంటి ఇంట్లోనే ఉండిపోతావు, బయటికి రావచ్చు కదా, మాతో తిరగవచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇలా పాడు చేస్తూ ఉంటారు సేమ్ జెండర్. అండ్ అత్తమామల మీద చాడీలు చెప్పడము, తోడుకోడల మీద చాడీలు చెప్పడము, ఇలాంటివన్నీ కూడా ఆడవాళ్ళకి ఎక్కువ చెప్తూ ఉంటారు అనమాట. ఇలా సేమ్ జెండర్ అయితే. ఆపోజిట్ జెండర్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, నేను చూసుకుంటాను, నువ్వు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నావు కదా, నేను నీకు హెల్పింగ్గా ఉంటాను, నీకు సపోర్ట్గా ఉంటాను, నీతో ఫ్రెండ్లీగా ఉంటానని చెప్పేసి కనెక్ట్ అవుతూ ఉంటారు.
ఒక 1 year 1.5 year అవ్వగానే వాళ్ళ బుద్ధి అంతా బయటపడిపోతుంది అనమాట. చక్కగా మీరు కూర్చోబెట్టి వాళ్ళకి తిండి పెట్టాల్సి వస్తుంది, మీ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకోవచ్చు. ఇలా కూడా జెంట్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ టైంలోనే ఆడవాళ్ళందరూ ఫేస్ చేస్తూ ఉంటారండి. వీటన్నిటిని మీరు దాటుకున్నారనుకోండి చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళొచ్చు. మనమేంటో మనం అనేది ఒకరు మనకి చెప్పాలా, మనమేంటో మనం అనేది మనమే ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకోవాలి? చాలా స్ట్రాంగ్గా ఉండాలి, డిస్ట్రాక్షన్స్కి లోన్ కాకుండా ఉండాలి, చెప్పుడు మాటలు వినకుండా ఉండాలి, అండ్ మీ హెల్త్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. అండ్ రిజెక్షన్స్ని యాక్సెప్ట్ చేసుకోండి. వాళ్ళు రిజెక్ట్ చేశారు అంటే ఏం రిజెక్టు, ఏంటి అందంగా లేవు, లావ్ అయిపోతున్నావు అంటే మీరు ఎందుకు లావ్ అయిపోతున్నారు? హెల్త్ ఇష్యూస్ వల్ల అండ్ ఫ్యామిలీ బర్డెన్స్ని ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం వల్ల మీరు లావ్ అవుతున్నారు. అంతేగాని మీరు తిని కూర్చోవడం వల్ల లావ్ అవ్వట్లేదు అనమాట. ఇవన్నీ మీరు ఓన్ చేసుకోండి, యాక్సెప్ట్ చేసుకోండి, స్ట్రాంగ్గా ఉండండి, అండ్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. వాళ్ళు వీళ్ళు వెతుక్కోవడం కాదు మిమ్మల్ని, అసలు మీరు మీ ఫ్యామిలీకి ఏం చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, మీ టాలెంట్ ఏంటి, మీరు మీ ఫ్యామిలీకి ఏ విధంగా హెల్ప్ అవుతున్నారని మీ గురించి మీరు తెలుసుకోండి. అప్పుడు అందరూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మిమ్మల్ని మీరు వేరే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా డిజపాయింట్ అయ్యి క్రిటిసైజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి డైటింగ్ చేద్దామని చెప్పేసి ఫీల్ అవ్వడము, అట్రాక్షన్స్కి లోన్ అయ్యి డిస్ట్రాక్ట్ అవ్వడము, అలాంటి పనులు మాత్రం ఎప్పుడు చేయకండి. 30, 35, 40, 45 ఈ వయసులో అనమాట చక్కగా మీరు ఎలా ఉన్నారు, ఏంటి, మీరు ఎలా ఉండాలి అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. మీ హెల్త్ని కాపాడుకోండి, డిస్ట్రాక్షన్స్ లోన్ కాకుండా ఉండండి. అండ్ మీరేంటో మీకే తెలుస్తుంది, మీరేంటో అందరికీ మీరు ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.